రాత్రిపూట అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు మన పక్కన పడుకున్న మనకు అత్యంత ఇష్టమైన వాళ్ళు నిద్రలో కలవరిస్తుంటే వినడం ఎంతో క్యూట్గా అనిపిస్తుంది కదూ. ఆ సమయంలో వాళ్ళ ముఖంలో ఒక అమాయకత్వం ఉంటుంది. కానీ ఆ కలలో వాళ్ళు పలికే మాటలు మన మరణ శాసనానికి సంబంధించినవైతే, ప్రాణంగా నమ్మిన వాళ్ళు మనల్ని నిలువులా చంపేసే ప్లాన్ గురించి కలవరిస్తుంటే ఎలా ఉంటుంది? కళ్ళు మూసుకొని తన భార్య చేస్తున్న ద్రోహాన్ని కళ్ళు తెరిచి చూసిన ఒక భర్త పడ్డ మానసిక నరకం ఎలాంటిదో చెప్పే పక్కా రియలిస్టిక్ క్రైమ్ స్టోరీ ఇది. చెన్నై నగరంలోని తాంబరం ఏరియాలో ఉన్న ఒక మధ్య తరగతి అపార్ట్మెంట్ అది. చుట్టూ పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఉండే ఆ వాతావరణం లోపల జరిగే ఒక కిరాతకానికి ఏమాత్రం సంబంధం లేనిదిగా ఉంటుంది. ఆ ఫ్లాట్లో ఉంటున్న భార్యాభర్తల పేరు మాధవ్, పల్లవి. మాధవ్ వయసు 32 ఏళ్లు. ఒక ప్రైవేట్ స్కూల్లో అతను మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. ఉదయం లేచి స్కూల్కి వెళ్లడం, సాయంత్రం ఇంటికి రావడం, భార్యతో గడపడం, ఇదే అతని ప్రపంచం. మనిషి చాలా సైలెంట్గా ఉంటాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు, కానీ చుట్టూ జరిగే విషయాలనైతే మాత్రం బాగా గమనిస్తాడు. ఎంతైనా లెక్కల మాస్టారు కదా, లాజిక్ లేకుండా ఏదీ నమ్మడు. అతని భార్య పేరు పల్లవి. ఆమె వయస్సు 28 ఏళ్లు. చూడటానికి ఎంతో పద్ధతిగా చీర కట్టుకొని భర్తను దేవుడిలా చూసుకునే ఒక ఆదర్శ ఇల్లాల్లా ఉంటుంది. ఉదయం మాధవ్ లేచేసరికి వేడి వేడి కాఫీ ఇవ్వడం, అతని బట్టలు ఇస్త్రీ చేయడం, లంచ్ బాక్స్ కట్టి పంపడం, ప్రతి పని ఎంతో ప్రేమగా చేస్తుంది. వాళ్ళిద్దరికీ పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ అన్యోన్యత చూసి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అసూయ పడుతుంటారు. మాధవ్ అదృష్టవంతుడు అని అందరూ అనుకుంటారు. మాధవ్కు కూడా తన భార్య అంటే ప్రాణం. తన టీచర్ జీతంతో రూపాయి కూడబెట్టి ఆమెకు నచ్చినవన్నీ కొనిస్తుంటాడు. తన ఆనందం కంటే ఆమె ఆనందమే ముఖ్యమని భావించే ఒక మంచి భర్త. అందులో భాగంగానే మాధవ్ పల్లవికి సర్ప్రైజ్ ఇద్దామని ఒక సొంత ఇల్లు కొనడానికి తన సేవింగ్స్ అన్నీ డ్రా చేసి ఒక 20 లక్షల రూపాయల డబ్బు, తన తల్లి నగలు తెచ్చి ఒక రోజు ముందే ఇంట్లో లాకర్లో పెట్టాడు. కానీ ఆ 4 గోడల మధ్య ఆ పడక గదిలో ఒక కంటికి కనిపించని ద్రోహం నిద్రపోతుందని పాపం ఆ అమాయకపు భర్తకు తెలియదు. వాడు పెట్టుకున్న నమ్మకం అనే పునాదులు బద్దలయ్యాయి అని అతనికి అర్థం కాలేదు. ఒకసారి ఈ సీన్ని మీరే ఊహించుకోండి. ఉదయాన్నే కాఫీ, ప్రేమ, అన్యోన్యత, అదొక పర్ఫెక్ట్ ఫ్యామిలీలో డైలీ రొటీన్ కదా. కానీ క్రైమ్ కథల్లో ఈ పర్ఫెక్షన్ అనే ముసుగు వెనక ఉన్న చీకటి చాలా భయంకరంగా ఉంటుంది. మాధవ్ లాంటి సైలెంట్ పర్సన్ ముందు తన భార్య వేసుకున్న ముసుగు ఎప్పుడు ఎలా తొలగిపోతుందో, ఆ రాత్రి నిద్రలో ఏ కిరాతకం బయటపడుతుందో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. గత కొద్ది రోజులుగా మాధవ్కు రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు. కారణం, పల్లవికి నిద్రలో మాట్లాడే అలవాటు మొదలయ్యింది. రోజంతా ఇంటి పనులు చేసి అలసిపోవడం వల్లే ఆమె అలా కలవరిస్తుందని మాధవ్ మొదట్లో చాలా లైట్ తీసుకున్నాడు. తన పని ఒత్తిడి ఆమెకు కలలో కనిపిస్తుంది అనుకున్నాడు. అది మంగళవారం రాత్రి. సమయం ఖచ్చితంగా అర్ధరాత్రి 2 గంటలవుతుంది. గడియారం ముళ్ళు తప్ప ఆ బెడ్రూమ్లో ఇంకే శబ్దం లేదు. చెన్నైలో చలిగాలులు వీస్తూ ఉండటంతో కిటికీలో నుంచి వస్తున్న గాలికి మాధవ్కు మెలకువ వచ్చింది. పక్కన పడుకున్న పల్లవి అటు ఇటు కదులుతూ ఆమె నుదుటిన విపరీతంగా చెమటలు పట్టి కళ్ళు మూసుకొని నెమ్మదిగా ఏదో గొణుగుతుంది. ఆమె ముఖంలో ఏదో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో మాధవ్ ఆమెకేమైనా పీడకలు వస్తుందేమోనని భయపడి ఆమెను నిద్రలేపుదామని చెయ్యేశాడు. కానీ సరిగ్గా అప్పుడే పల్లవి నోటి నుండి వచ్చిన మాటలు విని మాధవ్ చెయ్యి గాల్లోనే ఆగిపోయింది. వాడి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. ఎందుకంటే పల్లవి గాఢ నిద్రలో ఉండి, సందీప్ వద్దురా, ఆయన పక్కనే ఉన్నాడు, ముంబై టికెట్స్, మనిద్దరమే అని సగం సగం మాటలు గొనిగింది పల్లవి. ఆ క్లారిటీ లేని మాటలే మాధవ్ మెదడులో వందల అనుమానాలను రేకెత్తించాయి. ఆ మాటలు వినగానే మాధవ్ నరాల్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. అతనికి ఊపిరి ఆడట్లేదు. అసలు ఎవరి సందీప్? ఆయనకు మెలకువ వస్తుంది అంటే ఎవరు? నేనేనా? ప్రాణంగా ప్రేమించే, పతివ్రతగా భావించే తన భార్య నోటి నుండి ఒక పరాయి మగాడి పేరు, అది కూడా ఏదో రొమాంటిక్ టైంలో వచ్చినట్టు రావడం వింటుంటే ఏ భర్తకైనా నరాలు తెగిపోతాయి. వాడి ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. నమ్మిన భార్యే తన ప్రియుడితో పారిపోవాలని కలగంటుందా?
సాధారణ మగాడైతే అప్పుడే ఆమెను లాగి చెంప మీద కొట్టి నిద్రలేపి జుట్టు పట్టుకొని లాగి మరి ఎవడేవాడు, ఎవరిని ఇంటికి తెస్తున్నావే, నా డబ్బులే కొట్టేద్దామని ప్లాన్ వేయడానికి నీకెంత ధైర్యమే అని నానా రచ్చ చేసి ఉండేవాడు. కానీ మాధవ్ అలా చేయలేదు. వాడి బుర్ర ఒక మాస్టర్ మైండ్లా ఆలోచించింది. ఎంతైనా లెక్కల మాస్టర్ బుర్ర కదా అది. ఇప్పుడు లేపడిగితే అదేదో పీడకలండి, నేనేదో సినిమాలో చూసింది కల్లో కలవరించాను, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అని నాటకం ఆడుతుంది. పచ్చి అబద్ధాలు చెప్తుంది. అసలు నిజం నాకెప్పటికీ తెలియదు. కాబట్టి దీన్ని నేను సైలెంట్గా కనిపెట్టాలి, సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టాలి అని తన కోపాన్ని, గుండె కోతను బిగబట్టి అలాగే మౌనంగా పడుకున్నట్లు నటించాడు. ఆ రాత్రంతా మాధవ్కు నిద్రలేదు. అతని కళ్ళెమ్మట నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. తన 3 సంవత్సరాల వైవాహిక జీవితం మొత్తం ఒక అబద్ధమా అని అతను కుమిలిపోయాడు. ఒక్క మాట, ఒకే ఒక్క మాట, నిద్రలో జారిన ఒక్క పేరు మాధవ్ జీవితాన్నే తలకిందులు చేసింది. ఆ క్షణంలో వాడి ప్లేస్లో ఉండి ఒక్కసారి ఊహించుకోండి. కడుపు రగిలిపోయినా సైలెంట్ గా ఉండటం అనేది ఒక పక్కా మైండ్ గేమ్ కి మొదటి స్టెప్. ఇక్కడ మాధవ్ తీసుకున్న డెసిషన్ రాబోయే భయంకరమైన సునామీకి ఒక హెచ్చరిక. అతని సైలెంట్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. మరుసటి రోజు ఉదయం సమయం 7 గంటలవుతుంది. బయట సూర్యుడు వచ్చినప్పటికీ మాధవ్కి మాత్రం చీకటిలాగే ఉంది. పల్లవి ఎప్పటిలాగే ఎంతో అమాయకంగా నవ్వుతూ 2 కప్పుల కాఫీ తీసుకొని మాధవ్ దగ్గరకు వచ్చింది. ఆమె నడకలో కానీ ముఖంలో కానీ ఎక్కడా ఎలాంటి కంగారు లేదు. ఏమండి, కాఫీ తీసుకోండి, ఇంతకీ రాత్రి మీకు బాగా నిద్ర పట్టిందా అని ఎంతో ప్రేమ వలకబోస్తూ అడిగింది. మాధవ్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో అతనికి స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. కానీ వాడికి తెలుసు అది ఒక నటన అని. రాత్రి కలలో ఒకడితో లేచిపోవాలని కలవరించిన ఈ పల్లవేనా ఇప్పుడు నాకింత ప్రేమగా కాఫీ ఇస్తుంది? ఒక మనిషి మనసులో ఇంతటి రాక్షసత్వాన్ని దాచుకొని బయటకింత అమాయకంగా అసలు ఎలా నటించగలదు? ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈమె అని ఆలోచిస్తున్న మాధవ్ లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా పైకి మాత్రం ఏమీ తెలియనట్లు చిరునవ్వుతో ఆ కాఫీ తీసుకున్నాడు. తన బాధను తనలోనే దిగమింగుకున్నాడు. ఆ రోజు నుండి మాధవ్ ఆడిన నాటకం మామూలు నాటకం కాదు. ప్రతి రాత్రి నిద్రపోతున్నట్లు నటించేవాడు. పల్లవి గాఢ నిద్రలోకి వెళ్ళగానే తన మొబైల్ ఫోన్లో వాయిస్ రికార్డ్ ఆన్ చేసి ఆమె తలగడ పక్కన పెట్టేవాడు. అలా ఆమె కలవరింతలు మొత్తం రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. వరుసగా వారం రోజుల పాటు పల్లవి నిద్రలో కలవరించిన మాటలన్నీ రికార్డ్ చేశాడు. ప్రతి మాట వాడి గుండెను కోసే కత్తిలా మారింది. రే సందీప్, ఆ మాధవ్ గాడికి ఏమీ తెలియదురా. వాడొక బడిపంతులుగాడు. వాడికి ప్రపంచం ఏమీ తెలియదు. వాడి అకౌంట్లో 20 లక్షలు దాచాడు. ఇంట్లో 1/2 కిలో దాకా బంగారం ఉంది. అది తీసుకుంటే మనం ముంబైలో సెటిల్ అయిపోవచ్చు. నువ్వు భయపడకు, త్వరగా వచ్చేయి, నీకోసం వేడివేడిగా బిర్యానీ చేస్తున్నా లాంటి అత్యంత భయంకరమైన మాటలన్నీ పల్లవి నోటి నుండి రికార్డ్ అయ్యాయి. ప్రతి మాటలోనూ ఒక క్రిమినల్ ప్లానింగ్ ఉంది. దాంతో మాధవ్కు విషయం మొత్తం అర్థమైపోయింది. తన భార్య వేరొకడితో కలిసి తన ఆస్తి కొట్టేసి పారిపోవాలని చూస్తుందని అతనికి 100% క్లారిటీ వచ్చింది. కానీ వాడికి పక్కా ఆధారాలు కావాలి. ఆడియో రికార్డింగ్స్ కోర్టులో చెల్లవు. ఆ రోజు ఆదివారం ఉదయం పల్లవి వాష్రూమ్లోకి స్నానానికి వెళ్ళింది. ఇది మాధవ్కు దొరికిన మంచి అవకాశం. ఆమె మొబైల్ ఫోన్ బెడ్ మీద పడి ఉంది. మాధవ్ వెంటనే ఆ ఫోన్ తీసుకున్నాడు. కానీ దానికి ప్యాటర్న్ లాక్ ఉంది. మాధవ్కు ఆ లాక్ ఏంటో తెలియదు. ఎందుకంటే తను ఎప్పుడూ తన భార్య ఫోన్ను ముట్టుకోలేదు. కానీ వాడికి ఒక విషయం గుర్తొచ్చింది. రాత్రి పల్లవి నిద్రపోగానే ఆమె వేలుముద్రతో ఫోన్ అన్లాక్ చేసిన మాధవ్ తన ఫోన్లోని క్రోమ్ బ్రౌజర్లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి ఆమె క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకున్నాడు. ఫోన్ మళ్ళీ లాక్ చేసి అక్కడే పెట్టేశాడు. ఉదయం ఆమె స్నానానికి వెళ్ళగానే తన ఫోన్లోనే ఆమె వాట్సాప్ చాట్ మొత్తం చదివేశాడు. అందులో సందీప్ అనే పేరుతో ఒక చాట్ ఉంది. ఆ చాట్ హిస్టరీ చదువుతుంటే మాధవ్కు రక్తం మరిగిపోయింది. వణుకుతున్న చేతులతో ఆ మెసేజ్లు మొత్తం చదివాడు. అయితే ఆ సందీప్ మరెవరో కాదు, పల్లవికి కాలేజీ రోజుల్లో ఉన్న బాయ్ ఫ్రెండ్. పల్లవికి మాధవ్తో పెళ్లి జరిగిన తర్వాత కూడా వాళ్ళిద్దరి అఫైర్ కంటిన్యూ అవుతూనే ఉంది. పెళ్లి అనేది ఆమెకు కేవలం ఒక ముసుగు మాత్రమే. మాధవ్ స్కూల్కి వెళ్ళిన సమయాల్లో సందీప్ వాళ్ళ ఇంటికి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తున్నాడు. మాధవ్ కొన్న మంచం మీదే వాళ్ళు పడుకుంటున్నారు. ఇద్దరూ కలిసి మాధవ్ దాచుకున్న డబ్బు బంగారం కొల్లగొట్టి ముంబైకి పారిపోవడానికి పక్కా ప్లాన్ గీశారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం రేపో మాపో మాధవ్కు మత్తుమంది ఇచ్చి వాళ్ళు అనుకున్న పని చేయడానికి ఇద్దరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళిద్దరి మెసేజ్ల్లో ఆ ప్లాన్ మొత్తం పూసగుచ్చినట్టుంది. మాధవ్ ఫోన్ అక్కడే పెట్టేసి కింద కూర్చొని పిచ్చివాడిలా తలపట్టుకున్నాడు. వాడికి ఊపిరాడటం లేదు. తన కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నాడు.
తను ఎవరి కోసమైతే తన కడుపు కొట్టుకొని ఆస్తులు కూడబెడుతున్నాడో, తన కష్టార్జితం అంతా ఎవరి కోసం దాచాడో, ఆ భార్యే తన మాజీ ప్రియుడితో కలిసి తన వెనకాల గోతి తవ్వుతుందని తెలిసి అతని గుండె ముక్కలైపోయింది. పల్లవి, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళాలి అనుకుంటే నేను అడ్డు చెప్పకపోయేవాణ్ణి, నీ దారి నువ్వు చూసుకోమనేవాణ్ణి. కానీ నా కళ్ళకే గంతలు కట్టి నన్ను నిలువునా మోసం చేస్తూ నా ఇంట్లోనే ఒకడితో పడుకుంటున్నావా? నా కష్టాన్ని దోచుకోవాలని చూస్తున్నావా? నిన్ను వాణ్ణి చంపేస్తే నేను జైలుకు వెళ్తాను, నా జీవితం నాశనం అవుతుంది. నాకంటూ ఎవరూ లేరు. కానీ మీరు చేసిన ద్రోహానికి, మీ అక్రమ సంబంధానికి ఒక పర్ఫెక్ట్ టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్లో మీరు బతికితే బతుకుతారు, లేదంటే నరకం చూస్తారు అని కసిగా డిసైడ్ అయ్యాడు మాధవ్. అంతే, వాడిలో ఉన్న ఒక మృగం నిద్రలేచింది. ఒక అమాయకుడైన భర్త తన భార్య ద్రోహం తెలిసాక ఎంత కిరాతకుడిగా మారాడో చూసారా? కోపం వచ్చినప్పుడు అరిచేవాడు మూర్ఖుడు, సైలెంట్ గా స్కెచ్ వేసేవాడు కిల్లర్. వాళ్ళిద్దరిని చంపితే వాడు జైలుకు వెళ్తాడు. అందుకే ఆప్షన్ బిని ఎంచుకున్నాడు. ఆ పర్ఫెక్ట్ టెస్ట్ ఏంటో, మాధవ్ వాళ్ళని ఎంత తెలివిగా నాశనం చేయబోతున్నాడో వింటే ఖచ్చితంగా వణుకు పుడుతుంది. అది సోమవారం ఉదయం. మాధవ్ ముఖంలో ఒక వింతైన ప్రశాంతత ఉంది. మాధవ్ నీట్గా రెడీ అయ్యి ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్ సర్దుకొని పల్లవి దగ్గరకొచ్చి ఎంతో అమాయకంగా నటిస్తూ, పల్లవి, మా స్కూల్ తరపున ఒక కాన్ఫరెన్స్ కోసం నేను 3 రోజులు వైజాగ్ వెళ్తున్నాను. ఇది సడన్ గా వచ్చిన ట్రిప్. నేను మళ్ళీ గురువారం ఉదయమే వచ్చేస్తాను. ఇంట్లో నువ్వు జాగ్రత్తగా ఉండు, తలుపులు గట్టిగా వేసుకో. భయంగా ఉంటే, నీకేమన్నా భయంగా అనిపిస్తే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు అని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చెప్పాడు. ఆ మాట వినగానే పల్లవి కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. కానీ దాన్ని పైకి కనిపించనీయకుండా దాచుకొని ఎంతో బాధపడుతున్నట్లుగా, కంగారు పడుతున్నట్లుగా నటిస్తూ, అయ్యో 3 రోజులా? మీరు లేకుండా నేను ఎలా ఉండాలండి? నాకు చాలా భయంగా ఉంటుంది. సరే, తప్పదు కదా, జాగ్రత్తగా వెళ్ళిరండి. టైంకి భోజనం చేయండి, మీ ఆరోగ్యం జాగ్రత్త అని మాధవ్కు ప్రేమగా ఒక ముద్దు పెట్టి సెండ్ ఆఫ్ ఇచ్చింది. నిజంగా ఈ సీన్లో ఆమె నటనకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. మాధవ్ బయటకు నడుస్తున్నప్పుడు వాడి పెదవులపై ఒక పైశాచికమైన నవ్వుతో, చాలా బాగా నటిస్తున్నావే, ఈ నటనే నీకు ఉరితాడు కాబోతుంది, నీ నాటకం ఈ రోజుతో ముగుస్తుంది అని మనసులో అనుకొని బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. మాధవ్ ఫ్లాట్ గుమ్మం దాటి వెళ్ళగానే పల్లవి అమాంతం గంతేసి డాన్స్ చేస్తూ తన మొబైల్ తీసుకొని ఆతృతగా సందీప్కు ఫోన్ చేసింది. హలో సందీప్, మనకు గుడ్ న్యూస్ రా. ఆ బడిపంతులుగాడు 3 రోజులు వైజాగ్కి వెళ్ళాడు. ఇక ఇల్లు మొత్తం మనదే. నువ్వు లగేజ్ సర్దుకొని అర్జెంటుగా వచ్చేయి. ఈ 3 రోజులు ఇక్కడే ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్తూ వాడి లాకర్లో ఉన్న బంగారం, క్యాష్ తీసుకొని ప్లాన్ ప్రకారం ముంబైకి చెక్కేద్దాం అని ఆనందంగా చెప్పింది. ఆమె వాయిస్లో ఉన్న ఉత్సాహం అంతా ఇంతా కాదు. మధ్యాహ్నం 1 గంటకు కాలింగ్ బెల్ మోగింది. పల్లవి వెళ్లి తలుపు తీయగానే బయట చేతిలో వైన్ బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్స్ పట్టుకొని సందీప్ నిలబడున్నాడు. పల్లవి వాణ్ణి గట్టిగా వాటేసుకొని ముద్దులు పెట్టుకుంటూ లోపలికి లాక్కొని వెళ్లి తలుపుల గడియ వేసేసింది. ఆ రోజంతా ఇద్దరు నీచులు మాధవ్ కష్టపడి నెల సంపాదించి అద్దె కడుతున్న ఆ ఇంట్లో, మాధవ్ నిద్రపోయే ఆ పడక గదిలోనే విచ్చలవిడిగా రాసలీలల్లో మునిగిపోతూ మాధవ్ని బండ బూతులు తిడుతూ ఎంజాయ్ చేశారు. రాత్రి అయ్యేసరికి వాళ్ళు తెచ్చిన వైన్ బాటిల్స్ మొత్తం తాగేసి మత్తులో మాధవ్ బెడ్ మీదే స్పృహ లేకుండా గాఢ నిద్రలోకి జారుకున్నారు. వాళ్ళిద్దరూ లోకం మర్చిపోయి పనుకుంటున్నారు. అప్పుడు సమయం అర్ధరాత్రి సరిగ్గా 3 గంటలవుతుంది. చెన్నై వాతావరణం భయంకరంగా చల్లబడిపోయి బయట సన్నటి వర్షం కురుస్తుంది. పల్లవికి మంచం మీద విపరీతమైన చలివేసి మెలకు వచ్చింది. దుప్పటి కోసం అటు ఇటు చెయ్యి వేసింది. పక్కన చూస్తే సందీప్ లేడు. సందీప్, ఎక్కడికి వెళ్ళావు? వాష్రూమ్కి వెళ్ళావా అని మత్తుగా పిలిచింది పల్లవి. కానీ ఎవరూ పలకలేదు. గదిలో కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉంది. నెమ్మదిగా మంచం దిగి తన నైటీని సర్దుకుంటూ చీకట్లోనే బెడ్రూమ్ తలుపు తీసుకొని హాల్లోకొచ్చింది. ఆమె మనసులో ఏదో తెలియని భయం. ఆ హాలు మొత్తం కారు చీకటిగా ఉంది. కనీసం బయట నుండి వీధి దీపాల వెలుతురు కూడా లోపలికి రాకుండా కిటికీలకు మందపాటి కర్టన్లు వేస్తున్నాయి. ఆ చీకటి ఆమెను భయపెడుతుంది. పల్లవికి ఎక్కడో చిన్న భయం మొదలై, ఏ సందీప్, ఎక్కడున్నావురా? నన్ను భయపెట్టకు, చీకటిగా ఉంది, ప్లీజ్ రా అని అరుస్తూ గోడ పట్టుకొని స్విచ్ బోర్డు వైపు నడుస్తుంది పల్లవి. సరిగ్గా అప్పుడే టక్ మని ఒక సౌండ్ వచ్చింది. హాల్లో కరెంటు తీసేసిన మాధవ్ తన దగ్గర ఉన్న ఒక హై పవర్డ్ రీచార్జబుల్ ఎల్ఈడి ఫోకస్ లైట్ ని సోఫా వెనక పెట్టి కరెక్ట్ గా సందీప్ ముఖం మీద పడేలా ఆన్ చేశాడు. ఆ కారు చీకట్లో అదొక స్పాట్ లైట్ లాగా పల్లవిని భయపెట్టింది. ఆ స్పాట్ లైట్ కింద హాలు మధ్యలో ఉన్న ఒక పాత చెక్క కుర్చీకి
తాడుతో గట్టిగా కట్టేయబడున్నాడు సందీప్. వాడి ముఖం మీద తీవ్రంగా కొట్టిన గాయాలు, ముక్కులో నుంచి రక్తం కారుతుంది. వాడి కళ్ళు వాచిపోయి ఉన్నాయి. వాడి నోటికి ఒక లావుపాటి ఇండస్ట్రియల్ ప్లాస్టర్ వేసుంది. సందీప్ కళ్ళు పెద్దవి చేసి ప్రాణభయంతో పల్లవి వైపు చూస్తూ విలవిల్లాడుతున్నాడు. అది చూసి పల్లవికి ఊపిరాడటం ఆగిపోయింది. సందీప్కి ఏమైంది? వాణ్ణెవరు ఇలా కట్టేశారు? ఇంట్లోకి దొంగలెవరైనా వచ్చారా? వాళ్ళిప్పుడు నన్ను కూడా చంపేస్తారా అని భయంతో వెనక్కి అడుగులు వేసింది. సరిగ్గా అప్పుడే ఆ స్పాట్ లైట్ వెలుతురుకు కొద్దిగా బయట చీకటిగా ఉన్న సోఫాలో నుండి ఒక గొంతు వినిపించింది. ఏంటి పల్లవి, రాత్రైతే చాలు కలలో వాడితో కబుర్లు చెప్తుంటావే, ఇప్పుడు వాడు కళ్ళెదురుగా ఉంటే మాట్లాడవేంటి? భయపడుతున్నావా అనే ఆ గొంతు వినగానే పల్లవి రక్తం నరాల్లోనే గడ్డకట్టుకుపోయింది. ఆ గొంతు తన ప్రాణాలు తీయడానికి వచ్చిన యముళ్లా అనిపించింది. అయితే ఆ గొంతు తనని దేవుడిలా చూసుకునే తన అమాయకపు భర్త మాధవ్ది. చీకట్లో ఉన్న మాధవ్ చేతిలో ఒక లైటర్ వెలిగి ఆ చిన్న వెలుతురులో మాధవ్ ముఖం పల్లవికి కనిపించింది. మాధవ్ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని ఒక చేతిలో వేడి కాఫీ కప్పు పట్టుకొని ఎంతో దర్జాగా కూర్చొనున్నాడు. వాడి కళ్ళల్లో ఒక మాస్టర్ మైండ్ కుండే కసి, ఒక సైకోకుండే ప్రశాంతత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటిదాకా పల్లవి చూసిన తన అమాయకపు భర్త మాధవ్ లేడక్కడ. ఒక దొంగ నాటకమాడి తన ఇంట్లోనే తన భార్య యొక్క ప్రియుణ్ణి కుర్చీకి కట్టేసి చీకట్లో కాఫీ తాగుతూ కూర్చున్న ఆ మాధవ్ను చూడండి. అది చూసిన పల్లవికి భూమి బద్దలైపోయినట్లు అనిపించుంటుంది. కానీ తలుపులు లాక్ చేసుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మాధవ్ ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళని అసలు ఎలా బంధించాడు? ఈ మైండ్ బ్లాక్ అయ్యే సస్పెన్స్ కి సమాధానం వింటే మనం ఖచ్చితంగా షాక్ అవుతాం. అప్పుడు పల్లవి భయంతో వణుకుతూ, మాధవ్, మీరు వైజాగ్ వెళ్ళారు కదా, ఇక్కడికి ఇప్పుడు ఎలా వచ్చారు? ఇదంతా ఏంటి మాధవ్ అని గజగజ వణికిపోతూ అడగ్గా మాధవ్ కాఫీ తాగుతూ కిరాతకంగా నవ్వుతూ, నువ్వు రోజు కలలో వాడితో ముచ్చట్లు పెడుతుంటే వినడం నాకు బోర్ కొడుతుంది పల్లవి, అందుకే వాణ్ణే డైరెక్ట్ గా తీసుకొచ్చా. ఇప్పుడు మాట్లాడుకో డైరెక్ట్ గా వాడితోనే, నేను ప్రశాంతంగా కాఫీ తాగుతూ ఉంటాను అని వణుకుతున్న పల్లవి కళ్ళల్లోకి వెటకారంగా సూటిగా చూస్తూ నవ్వాడు. మాధవ్ చూపుల్లో ఒక అగ్నిపర్వతం రగులుతుంది. వైజాగ్ వెళ్లిన మాధవ్ తిరిగి ఇంట్లోకి ఎలా వచ్చాడు? వాళ్ళు తలుపులు లాక్ చేసి పెట్టుకున్నారు కదా. వాళ్ళిద్దరూ బెడ్ మీద పడుకొని ఉంటే పల్లవికి కనీసం అలికిడి కూడా తెలియకుండా పక్కనే ఉన్న సందీప్ ను ఎత్తుకొచ్చి కొట్టి కుర్చీకి ఎలా కట్టేశాడు? అసలు ఒక సామాన్య బడి పంతులకి ఇంతటి మాస్టర్ బ్రెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు వాళ్ళిద్దరిని మాధవ్ ఏం చేయబోతున్నాడు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు, మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. నువ్వు రోజు కలలో వాడితో ముచ్చట్లు పెడుతుంటే వినడం నాకు బోర్ కొడుతుంది పల్లవి, అందుకే వాడిని డైరెక్ట్ గా తీసుకొచ్చా. ఇప్పుడు మాట్లాడు, మీ ఇద్దరి మాటలు నేను ప్రశాంతంగా కాఫీ తాగుతూ వింటాను అని నవ్వుతున్న మాధవ్ నోటి నుండి ఆ మాటలు రాగానే పల్లవికి కాళ్ళ కింద భూమి బద్దలైపోయి గొంతులో నుంచి మాట రావడం ఆగిపోయింది. ఆమె ఎదురుగా ఉన్నది దేవుడి లాంటి తన భర్త కాదు, తన మోసాన్ని కల్లారా చూసి పగతో రగిలిపోతున్న ఒక రాక్షసుడు అని ఆమెకు అర్థమైపోయింది. వాడి ప్రశాంతతే ఇప్పుడు ఆమెను భయపెడుతుంది. అప్పుడు పల్లవి వణుకుతున్న గొంతుతో, మాధవ్, మీరు వైజాగ్ వెళ్ళారు కదా, అసలు ఇంటికి ఎప్పుడు వచ్చారు? మేం పడుకున్న గదిలోకి ఎలా వచ్చారు? తలుపు నేను లాక్ చేసి పెట్టానే అని గజగజ వణుకుతూ అడిగింది. అప్పుడు మాధవ్ తన కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా సోఫాలో నుంచి పైకి లేచాడు. అతని ముఖంలో ఎలాంటి కంగారు, భయం లేకుండా, నేను వైజాగ్ వెళ్ళలేదు పల్లవి, అసలు నేను ఇల్లు దాటి బయటకే వెళ్ళలేదు అని ఒక మైండ్ బ్లోయింగ్ లాజిక్ రివీల్ చేశాడు. ఇక్కడే మనకు ఒక అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ అర్థమవుతుంది. మాధవ్ ప్లాన్ ఎంత పక్కాగా ఉందో తెలిసిపోతుంది. నిజానికి ఉదయం వైజాగ్ వెళ్తున్నాను అని బ్యాగ్ తీసుకొని మాధవ్ బయటకు వెళ్ళాడు కదా, కానీ వాడు అపార్ట్మెంట్ మెట్లు దిగి కిందకు వెళ్ళలేదు. మెట్ల పక్కనే ఉన్న ఒక చిన్న గోడ చాటును దాక్కున్నాడు. పల్లవి ఆనందంగా డాన్స్ చేస్తూ లోపలికి వెళ్లిపోయి తలుపు వేసుకుంది. పల్లవి తలుపు లోపల నుండి మాన్యువల్ గా గడి వెయ్యక ముందే మాధవ్ తన దగ్గర ఉన్న డూప్లికేట్ తాళంతో అత్యంత సైలెంట్ గా, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పిల్లిలాగా ఇంట్లోకి ఎంటర్ అయిపోయాడు. మాధవ్ ప్లాన్ ఎంత పక్కాగా ఉందంటే తన బ్యాగ్ లో బట్టలకు బదులు వాటర్ బాటిల్స్, డ్రై ఫ్రూట్స్ మరియు యూరినల్ బ్యాగ్స్ పెట్టుకొని మరీ ఇంట్లోని అటక మీదకెక్కాడు. వాడు ఏమాత్రం శబ్దం చేయకుండా ఒక యోగిలాగా గంటల తరబడి కామ్గా ఉండటం వాడి సైకలాజికల్ బలాన్ని మనకు చూపిస్తుంది.
సాయంత్రం పల్లవి సందీప్ ఇద్దరు వాష్రూమ్కి వెళ్లిన టైంలో మాధవ్ అటక మీద నుండి సైలెంట్ గా కిందకి దిగొచ్చి వాళ్ళు తాగుతున్న వైన్ బాటిల్లో హైడోస్ స్లీపింగ్ పిల్స్ పౌడర్ కలిపేశాడు. ఆ రాత్రి ఆ వైన్ తాగిన వాళ్ళిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సందీప్ సగం మత్తులో ఉండగానే వాడి మూతి గట్టిగా నొక్కి పట్టుకొని మెడ మీద పదునైన కత్తి పెట్టిన మాధవ్, ఒక్క సౌండ్ చేసినా పీక కోసేస్తాను, బయటకు నడవరా అని సైలెంట్ గా హాల్లోకి నడిపించుకుంటూ తీసుకెళ్లి అక్కడ ఉన్న కుర్చీకి కట్టేశాడు. మాధవ్ తన జేబులో తెచ్చుకున్న ఘాటైన అమ్మోనియా స్మెల్లింగ్ సాల్ట్స్ ను సందీప్ ముక్కు దగ్గర పెట్టాడు. ఆ భయంకరమైన ఘాటుకు సందీప్ నరాలు లాగేసి మత్తు వదిలిపోయి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. వాడికి బతుకు మీద ఆశపోయింది. ఒక మగాడు తన భార్య ద్రోహాన్ని కల్లారా చూడాల్సి వస్తే ఆ బాధ వర్ణనాతీతం కదా. ఆ అటక మీద దాక్కొని తన భార్య ఆమె ప్రియుడితో చేసిన పనులు ఊహించుకోవడానికి మనకే కష్టంగా ఉందంటే ఇంకా దాన్ని ప్రత్యక్షంగా చూస్తూ మాధవ్ పడ్డ నరకం వాడిలో ఉన్న ఒక మృగాన్ని నిద్రలేపింది. ఇప్పుడు మాధవ్ చేతికి వాళ్ళు చిక్కారు కాబట్టి నేరుగా చంపేయొచ్చు. కానీ అతను ఒక లెక్కల మాస్టారు. లాజిక్ లేకుండా, సైకలాజికల్ టార్చర్ లేకుండా వదిలిపెట్టడు కదా. వాడు ఆడబోయే ఆ మైండ్ గేమ్ గురించి తెలిస్తే ఎవరికైనా షాక్ కొట్టాల్సిందే. విన్నావా పల్లవి, ఆ చీకటి అటక మీద దాక్కొని నా కడుపు ఎంత కాలిందో తెలుసా? ఒక పరాయి మగాడితో నా భార్య పడుకుంటే చూస్తూ నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా? నా చేతికి దొరికిన ఆ కత్తితో మీ ఇద్దరిని అక్కడే ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపించింది. నా రక్తం మరిగిపోయింది. కానీ మిమ్మల్ని నరికేస్తే నేను జైలుకు వెళ్తాను. నా జీవితం నాశనం అవుతుంది. ద్రోహం చేసింది మీరు. మీకోసం నేనెందుకు నరకం అనుభవించాలి? అందుకే నేను మీ ప్రాణాలు డైరెక్ట్గా తీయకూడదు అని ఫిక్స్ అయ్యాను. మీ ప్రాణం కంటే ఇష్టమైన మీ అబద్ధపు ప్రేమను మీ కళ్ళెదురుగానే నరికేస్తాను అని అరిచిన మాధవ్ అరుపులు ఆ గదిలో పిడుగుల్లా పడుతున్నాయి. మాధవ్ నడుచుకుంటూ టీవీ క్యాబినెట్ దగ్గరకు వెళ్లి ఒక బరువైన సూట్ కేసును తీసుకొచ్చి పల్లవి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టాడు. దాన్ని ఓపెన్ చేయగా అందులో కట్టలు కట్టలుగా డబ్బు, ఒక అరకిలో బంగారు ఆభరణాలున్నాయి. పల్లవి సందీప్ దొంగతనం చేద్దామనుకున్న మాధవ్ జీవిత కాలపు సేవింగ్స్ అవి. అతను కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకున్న కష్టార్జితం, అతని తల్లి గుర్తుగా ఉన్న నగలవి. పల్లవి సందీప్ ఇద్దరు ఆ డబ్బు వైపు ఆశగా, భయంగా చూస్తున్నారు. మాధవ్ ఆ డబ్బు పక్కనే ఒక అత్యంత పదునైన 6 అంగుళాల వేట కత్తిని తీసిపెట్టాడు. ఆ కత్తి తలతలా మెరుస్తూ దాని పదును చూస్తేనే భయం వేస్తుంది. మాధవ్ పల్లవి కళ్ళల్లోకి చూస్తూ అసలైన సైకలాజికల్ గేమ్ మొదలు పెట్టాడు. పల్లవి, నువ్వు వీడు కలిసి నా డబ్బు దొంగతనం చేసి పారిపోవాలనుకున్నారు కదా. ఆ డబ్బు ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉంది. కానీ ఆ డబ్బు ఆ గడప దాటి బయటకు వెళ్లాలంటే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. మీరిద్దరూ ఒక ఆట ఆడాలి. ఇక్కడ మొత్తం 3 ప్రాణాలున్నాయి. 1 నేను, 2 నువ్వు, 3 ఈ సందీప్. ఈ గదిలో నుండి కేవలం 2 మాత్రమే ప్రాణాలతో బయటకెళ్తారు. ఇంకొకరు ముక్కలు ముక్కలై రక్తం కక్కొని ఈ కుర్చీలోనే చచ్చిపోతారు అని అనగా పల్లవి వణికిపోతూ 2 చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంటూ, మాధవ్ ప్లీజ్ మాధవ్, మమ్మల్ని వదిలేయండి. మేము తప్పు చేశాం. బుద్ధి గడ్డి తిని నేను కూడా ఈ పని చేశాను. ఈ డబ్బంతా మీదే, మీ దగ్గరే ఉంచుకోండి. మమ్మల్ని ఇద్దరిని మాత్రం ప్రాణాలతో వదిలేయండి మాధవ్. మేము ఎక్కడికొక్కడికి వెళ్ళిపోయి బతుకుతాం అని భోరున ఏడ్చింది. అప్పుడు మాధవ్ వికృతంగా నవ్వి పల్లవి చేతిలో ఆ పదునైన కత్తిని బలవంతంగా పెట్టి, ఏ పల్లవి, ఈ కత్తి పట్టుకో. నేను మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. మీ ఇద్దరికీ నా డబ్బు కావాలి కదా. ఆ కుర్చీలో కట్టేసున్నాడు చూసావా, అదే నీ ముద్దుల ప్రియుడు సందీప్. వాడి గుండెల్లో ఈ కత్తితో ఒక్క పోటు పొడుగు పల్లవి. వాడు ఇక్కడే రక్తం కక్కొని చచ్చిపోతాడు. వాడు చచ్చిన మరుక్షణం నేను ఈ సూట్ కేసు నీ చేతికిచ్చి ఆ తలుపు తీసి నిన్ను క్షేమంగా బయటకు పంపేస్తాను. ఎందుకంటే వాడిని చంపింది నువ్వే కాబట్టి నేను ఇంకా పోలీసులకు దొరకను. నాకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. నువ్వు కూడా ఆ డబ్బులు తీసుకొని ఇంకొక చోటకు వెళ్ళిపోయి ఇంకొక ప్రియుడితో బతుకు. ఒకవేళ నువ్వు వాడిని చంపలేనంతగా ప్రేమిస్తుంటే ఆ కత్తి వాడికిచ్చే పల్లవి. వాడు నిన్ను పొడిచి చంపి నా డబ్బు తీసుకొని సేఫ్ గా బయటకు వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రేమ గెలుస్తుందో ప్రాణం గెలుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీ ఇద్దరి ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నీ ప్రాణం నా డబ్బు కావాలంటే వాడిని చంపు, లేదా నీ ప్రేమే గెలవాలనుకుంటే వాడి చేతిలో నువ్వు చచ్చిపో అని ఒక రాక్షసమైన కండిషన్ పెట్టాడు మాధవ్. వాడి ప్లాన్ వింటే పల్లవికే కాదు మన మైండ్ కూడా బ్లాక్ అవుతుంది కదా. పల్లవి చేతిలో ఉన్న కత్తి భయంతో వణుకుతుంది. ఆమె కళ్ళల్లో భయం, కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. ప్రాణం కాపాడుకోవాలా లేదంటే ప్రేమను కాపాడుకోవాలా అన్న కన్ఫ్యూజన్ ఆమె ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కుర్చీలో కట్టేసి ఉన్న సందీప్ కు మాధవ్ మాటలు వినగానే
అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. వాడి ముఖమంతా చెమటలు పట్టేసి కళ్ళల్లో నీళ్లతో పల్లవి వైపు బతిమిలాడుతున్నట్టు చూస్తున్నాడు. నన్ను చంపద్దు అని వాడి కళ్ళతోనే అడుగుతున్నాడు. మాధవ్ నెమ్మదిగా వెళ్లి సందీప్ నోటికి ఉన్న ఆ మందపాటి ప్లాస్టర్ను పీకేశాడు. సందీప్ నోరు తెరుచుకోగానే వాడు పల్లవి కోసం ప్రాణాలిస్తాడు, ప్రేమ కోసం ఏమైనా చేస్తాడు అని మనం అందరం అనుకుంటాం. కానీ ప్రాణభయం మనిషిలోని నిజమైన రాక్షసుణ్ణి బయటకు తెస్తుంది అంటారు కదా. ఒక మనిషి ఎంత స్వార్థపరుడో చెప్పే అసలైన నరకం ఇక్కడే రివీల్ అవుతుంది. సందీప్ నోరు విప్పగానే వాడు పల్లవి వైపు కనీసం చూడకుండా మాధవ్ కాళ్ళ వైపు చూసి భోరున ఏడుస్తూ, మాధవ్ సార్, నన్ను వదిలేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, నా తప్పేమీ లేదు సార్, ఈ పల్లవినే నన్ను ఇక్కడికి రమ్మంది సార్, ఆమెకే నా మీద మోజు, ఆమెకు మీరంటే అస్సలు ఇష్టం లేదు సార్, ఆమెనే నన్ను ట్రాప్ చేసింది సార్, మీ డబ్బు కొట్టేసి లేచిపోదామని ప్లాన్ చేసింది కూడా ఆమెనే సార్, నేను రాను అన్నా కూడా వాడొక అమాయకుడు, వాడికి ఏమీ తెలియదు, మనం వాడికి మత్తుమంది ఇచ్చి చంపేసి డబ్బు పట్టుకొని వెళ్ళిపోదామని ఆ పల్లవే సార్ ఈ స్కెచ్ అంతా వేసింది, కావాలంటే ఆమె ఫోన్ చెక్ చేయండి సార్, ఈ ప్లాన్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు సార్, దయచేసి ఆ కత్తి నాకు ఇచ్చేయండి సార్, నేను ఆమెను చంపేస్తాను, నన్ను మాత్రం వదిలేయండి సార్, నేను ఎక్కడికో ఒక చోటకు పారిపోతాను, నాకు మీ డబ్బులు కూడా వద్దు సార్ అని కన్నీరు మున్నీరుగా తన ప్రాణం కోసం సందీప్ బతిమిలాడుకున్నాడు. ఆ మాటలు వినగానే పల్లవి చేతిలో ఉన్న కత్తి జారి కింద పడిపోయింది. ఆమె కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. తను వింటున్నది నిజమా కాదా అని ఆమెకే అర్థం కావడం లేదు. రే రే సందీప్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తప్పు మొత్తం ఇప్పుడు నా మీదకి నెట్టేస్తున్నావా? నువ్వే కదరా అసలు ఈ ప్లాన్ వేసింది అని పల్లవి గుండెలు బాదుకుంటూ అరిచింది. తను ఎవరి కోసమైతే దేవుడిలాంటి తన భర్తను కాదని గుడ్డిగా వెళ్ళిందో, తన జీవితాన్ని నాశనం చేసుకుందో, ఇప్పుడు ఆ ప్రియుడు చావు ఎదురుపడగానే ఒక కుక్కలా మారిపోయాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి తననే చంపమని భర్తను బతిమలాడుకుంటున్నాడు. ఈ ద్రోహం, ఈ నకిలీ ప్రేమ చూసి పల్లవి మానసికంగా కుప్పకూలిపోయింది. ఆమె ప్రపంచం బద్దలైపోయింది. ఒక మనిషి ఎంత స్వార్థపరుడో చావు అంచున ఉన్నప్పుడే తెలుస్తుంది అంటారు కదా. తనను నమ్మిన పల్లవినే చంపడానికి రెడీ అయిన సందీప్ బుద్ధి చూస్తే ఎవరికైనా రక్తం మరుగుతుంది. ప్రేమ అనే మాటకు అర్థమే లేకుండా చేసిన ఆ ఇద్దరిని ఇప్పుడు మాధవ్ వదిలేస్తాడా లేదా చంపేస్తాడా? వాడి అసలైన ప్లాన్ ఇప్పుడు రివీల్ అవుతుంది. అదేంటో మిస్ అవ్వకుండా వినండి. సందీప్ పల్లవి వైపు చూసి కసిగా, అవునే, నీ మీద నెట్టకపోతే నన్ను చచ్చిపోమంటావా ఏంటి? నీకు నీ మొగుడు సుఖం ఇవ్వకపోతే నా దగ్గరకు వచ్చావు. నేను ఒక సరదా కోసం, నీ శరీరం కోసం వచ్చానంతే. నీకోసం నా ప్రాణాలు ఎందుకు ఇస్తానే? నాకు నా ప్రాణమే ముఖ్యం. మాధవ్ సార్, కత్తి నాకు ఇవ్వండి, మిమ్మల్ని ద్రోహం చేసిన దీన్ని నేను చంపేస్తాను అని అరుస్తున్నాడు సందీప్. అప్పుడే వాడిలో ఉన్న కామం, స్వార్థం బయటపడ్డాయి. పల్లవి పిచ్చిదానిలా కింద పడ్డ కత్తిని తీసుకొని, రేయ్, నీ కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తే ఇప్పుడు నన్నే చంపుతావరా? నా ప్రేమను మోసం చేస్తావా? నేనే నిన్ను చంపేస్తాన్రా కుక్క అని ఆవేశంగా కత్తి పట్టుకొని సందీప్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సరిగ్గా అప్పుడు మాధవ్ ఆమెను గట్టిగా పట్టుకొని ఆపేసి ఆమె చేతిలో ఉన్న కత్తిని లాక్కున్నాడు. మాధవ్ సోఫాలో కూర్చొని పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. వాడి నవ్వు ఆ హాల్ అంతా రీసౌండ్లో వినిపిస్తుంది. ఆ నవ్వు చూస్తుంటే వాళ్లను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడేమో అన్నంత భయంగా ఉంది వాళ్ళిద్దరికీ. కానీ అలా నవ్వుతూ ఉండగానే మాధవ్ కళ్ళెమ్మట ధారగా కన్నీళ్లొస్తున్నాయి. అది వాడి గుండె కోత అని ఆ కన్నీళ్లు చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. ఒక మోసపోయిన భర్త కన్నీళ్ళవి. చూసావా వాడి నిజస్వరూపం? ఒక చిన్న కత్తి చూపిస్తే చాలు నిన్ను ఒక బజారు దానికంటే హీనంగా తిట్టి నీ చావుని కోరుకున్నాడు. వీడి కోసమా నువ్వు నన్ను కాదనుకుంది? వీడి కోసమా నా ప్రేమను చంపేసింది? ఈ ఎంగిలి ప్రేమ కోసమా నా 20 లక్షల రూపాయల డబ్బుని దొంగతనం చేద్దామనుకుంది? పిచ్చిదానా, నువ్వెంత మోసపోయావో చూడు. నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను పల్లవి. నువ్వు అడుగుంటే నేను నీకు ఆ డబ్బులు ఇచ్చేసేవాణ్ణి. నీకంటే నాకేదీ ఎక్కువ కాదు. కానీ నువ్వు నా నమ్మకాన్ని దొంగతనం చేశావే. నిన్ను నేనిప్పుడు ఈ కత్తితో నరికితే 2 నిమిషాలు రక్తం కక్కొని చచ్చిపోతావు పల్లవి. ఆ చావు నీకొక అదృష్టం. కానీ నేను నీకు ఆ అదృష్టం రానివ్వను. నీకు అంత ఈజీగా చావు రాదు పల్లవి. నేను నిన్ను చంపను. కానీ మీ ఇద్దరు బతికొండగానే మీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను అని మాధవ్ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు. మాధవ్ తన జేబులో ఉన్న ఫోన్ తీసి, ఇదిగో పల్లవి, ఇందాకటి నుండి మీరు ప్రాణభయంతో ఒకరినొకరు తిట్టుకున్న బూతులు, మీ దొంగతనం ప్లాన్స్, నన్ను చంపాలి అనుకున్న కుట్రలన్నీ ఈ ఫోన్లో హై క్వాలిటీలో రికార్డ్ అయ్యాయి. మీరు వేసుకున్న ప్లాన్లకు ఇదే పక్కా సాక్ష్యం. ఇంకొక 10 నిమిషాల్లో తాంబరం పోలీస్ స్టేషన్ నుండి ఇన్స్పెక్టర్ తన టీంతో ఇక్కడికి వస్తున్నాడు. ఇప్పటికే వాళ్లకు నేను మొత్తం మెసేజ్ చేశాను. వాళ్ళొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఈ రికార్డింగ్, మీ వాట్సాప్ చాట్స్ అన్ని వాళ్ళకిస్తాను.
కేవలం చాటింగ్ ఉంటే పోలీసులు మిమ్మల్ని వదిలేస్తారని నాకు తెలుసు. అందుకే నిన్న మీరు తాగుతూ నన్ను ఎలా చంపాలి, నా డబ్బు ఎలా దోచుకోవాలని ప్లాన్ వేసుకుంటున్నప్పుడు అటక మీద దాక్కొని నా ఫోన్తో మీ మాటలను చేష్టలను హై క్వాలిటీలో వీడియో రికార్డ్ చేశాను. నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు అని అటెంప్ట్ టు మర్డర్ IPC 307 కింద ఈ వీడియో మీ మెడకు ఉరితాడు బిగిస్తుంది పల్లవి అని తన పక్కా లీగల్ ప్లాన్ గురించి రివీల్ చేశాడు మాధవ్. అది విని పల్లవి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఆమె ఏడుస్తూ, మాధవ్ వద్దు, ప్లీజ్ పోలీసులకు చెప్పొద్దు, నా జీవితం నాశనం అయిపోతుంది మాధవ్, నేను చేసిన తప్పుకు నన్ను క్షమించండి అని మాధవ్ కాళ్ళు పట్టుకొని ఏడ్చింది పల్లవి. ఆమె అహంకారం, కామం, అత్యాస అన్నీ ఇప్పుడు గాల్లో కలిసిపోయాయి. అప్పుడు మాధవ్ ఆమెను కాలితో తన్ని వెనక్కి నెట్టాడు. వాడిలో జాలి అన్నదే లేకుండా క్రూరంగా నవ్వుతూ పల్లవితో, పోలీసులు వస్తే నేను ఇరుక్కుంటాను అనుకుంటున్నావా? లేదు లేదు, నన్ను చంపడానికి నా ఇంట్లోకి వచ్చిన వాడిని ప్రాణరక్షణ కోసం నేను కట్టేశాను అని చెప్తాను. చట్టం ప్రకారం అది సెల్ఫ్ డిఫెన్స్ అవుతుంది. కానీ సొంత భర్తను చంపడానికి ప్రియుణ్ణి ఇంట్లోకి తీసుకొచ్చావని నీకు జైలు శిక్ష పడుతుంది. నీ జీవితం ఎప్పుడో నాశనం అయిపోయింది పల్లవి. రేపు ఉదయం న్యూస్ ఛానళ్లలో, పేపర్లలో మీ ఇద్దరి భాగవతం మొత్తం బయటకు వస్తుంది. నీ కన్నవాళ్ళు, నీ బంధువులందరూ నీ ముఖం మీద ఉమ్మేస్తారు. సమాజంలో నువ్వు తలెత్తుకొని తిరగలేవు. వాడికి నీకు జైల్లో చిప్పకూడు తినే కర్మ పడుతుంది. అక్కడ జైలు గోడల మధ్య చీకట్లో కూర్చొని దేవుడి లాంటి మొగుణ్ణి కాదని దయ్యం లాంటి ప్రియుడి కోసం వెళ్లి జీవితం నాశనం చేసుకున్నానే అని నువ్వు ఏడ్చే ఏడుపుందే, అది నేను రోజు నా కళ్ళతో చూడకపోయినా నా మనసులో జీవితాంతం మారుమోగుతూ నాకు ఆనందాన్ని ఇస్తుంది పల్లవి. ఆ ఏడుపే నీకు నేను విధించే శిక్ష అని ఒక కరుడు కట్టిన మాస్టర్ మైండ్ లా చెప్పాడు మాధవ్. సరిగ్గా అప్పుడే బయట పోలీస్ జీప్ సైరన్ల శబ్దం వినిపించింది. ఆ పోలీస్ జీప్ సైరన్ వినగానే పల్లవి, సందీప్ ఇద్దరూ వణికిపోయారు. పోలీసులు వచ్చి తలుపు తట్టగానే మాధవ్ వెళ్లి తలుపు తీయగా పోలీసులు లోపలికొచ్చి సందీప్ ను, పల్లవిని లాక్కుపోయి పోలీస్ వ్యాన్ లో పడేశారు. తలదించుకొని ఏడుస్తూ వెళ్లి జీపెక్కిన పల్లవి కన్నీళ్లతో వెనక్కి తిరిగి మాధవ్ వైపు చూసింది. కానీ మాధవ్ ఆమె వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ప్రశాంతంగా తన కాఫీ కప్పు తీసుకొని లోపలికి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. వాడి పగ తీరింది, కానీ గుండెల్లో మాత్రం ఒక నమ్మక ద్రోహం అలాగే ఉండిపోయింది. ఎలాంటి కత్తులు, తుపాకులు వాడకుండా తన కళ్ళకు ప్రేమ, ఆప్యాయత అనే గంతలు కట్టిన తన భార్యకు కళ్ళకు కట్టినట్లుగా తన రాక్షసత్వాన్ని చూపించి చట్టం ద్వారానే ఆమెకు నరకం చూపించిన ఒక సైలెంట్ భర్త ప్రతీకారం ఇది. మనిషి మోసానికి ఆ మోసమే తిరిగి ఎలా మరణ శాసనం రాస్తుందో చెప్పే ఈ కథ గుండెల్లో ఒక భయాన్ని, ఒక గొప్ప రిలీఫ్ నిస్తూ ముగుస్తుంది. ఒక మాస్టర్ మైండ్ భర్త తన భార్య ద్రోహానికి వేసిన శిక్ష విన్నారు కదా. ప్రాణాలు తీయడం కంటే ప్రతిరోజు జైలు 4 గోడల మధ్య కుళ్ళిపోయేలా చేయడం నిజంగా అతిపెద్ద శిక్ష. నమ్మకాన్ని మోసం చేస్తే ఆ కర్మ తిరిగి ఎలా దహించి వేస్తుందో చెప్పడానికి ఈ క్రైమ్ కథ ఒక గొప్ప ఉదాహరణ. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని మరింత థ్రిల్ చేయడానికి మాకు ఎంతో బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.